బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ స్థలం అన్యక్రాంతిపై రగడ, గలమెత్తిన కౌన్సిలర్లు. నంద్యాలలో నేటి నుండి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ పరీక్షలు, అన్ని ఏర్పాట్లు సిద్ధం. టీవీఈఓ సునీత వెల్లడి. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లో వాడివేడిగా మున్సిపల్ స్థలాలు కబ్జా చేస్తున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం, చైర్పర్సన్ మబున్నీసా. రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ ఫేర్ వేడుకలు. బనగానపల్లె ప్రారంభోత్సవానికి సిద్ధమైన 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశ చైర్పర్సన్ మబున్నీసా అధ్యక్షతన జరిగింది. ఇక అజెండాలో చదివిన వెంటనే దానికి ఆమోదం తెలియజేశారు. తర్వాత మున్సిపల్ చైర్మన్ గా మబున్నీసా మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలకు ఆమె వివరణ ఇచ్చారు. తాను మున్సిపల్ నిధులలో ఎటువంటి గోల్మాల్ చేయలేదని, తన నిజాయితీకి శంకించాల్సిన అవసరం లేదని, తాను అవినీతికి పాల్పడి ఉంటే ఎంత దాకా అయినా సిద్ధంగా ఉన్నారని కౌన్సిల్ సాక్షిగా తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ మహబూబ్ అలీ మాట్లాడుతూ తన వద్ద అన్ని ఆధారాలున్నాయని, 2022వ సంవత్సరంలో ఒక వ్యక్తి హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుని జీపీ చేసుకుంటే మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు కోర్టుకు ఎందుకు నివేదించి అక్రమ రిజిస్టర్లను ఆపలేకపోయారని ప్రశ్నించారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ శ్యామ్ సుందర్లాల్ మాట్లాడుతూ అసలు హైకోర్టు ఆర్డర్ ఏముంది, మున్సిపల్ అధికారులు హైకోర్టుకు ఎటువంటి నివేదికలు సమర్పించారో బహిర్గతం చేయాలని ప్రశ్నించారు. 12వ వార్డు కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్లాల్, వైస్ చైర్మన్ పామ్ షాహ్ అలీ, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ మహబూబ్ అలీ అధికారులను నిలదీస్తూ చైర్పర్సన్ మబున్నీసాకు వివరించారు. మామేరు అంటావు కదా మా పార్టీ సభకు నమస్కారం. 2వ తేదీ ఫిబ్రవరి నంద్యాల పురపాలక సంఘంలో కమిషనర్గా ఛార్జీ తీసుకోవడం జరిగింది. పెద్దలందరినీ కలవడం జరిగింది. వీళ్ళకి కొంతమందిని నేను కలవలేకపోయాను. ఈరోజు మిమ్మల్ని ప్రత్యక్షంగా సోమవారం టెండర్ తెరవడమైనది. దాఖలు కాబడిన టెండర్ల విలువల పట్టికను చదవడమైనది. పై తెలిపిన వరుస నెంబర్ 3, 4 మరియు 5 పనులలో 4వ పని 2022-23 సంవత్సరంలో మరియు 3 మరియు 5వ పనులు వరకు చదవమైనది. ఎజెండా నంబర్ 15వ ఆర్థిక సంఘ నిధులు మరియు మున్సిపల్ సాధారణ నిధుల నుండి సదరు పనులకు టెండర్ నోటీస్ నెంబర్ 44/2023-24 తేదీ 20/2/2024 టెండర్ తెరవడమైనది. అట్లనే ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మనం అందరం కలిసి తీసుకొని అధికారులు ఏదైనా చేస్తున్నారంటే మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు, ఊరుకోము. కానీ తప్పకుండా
ఏదైతే కమిషనర్ గారు మీరు దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని గౌరవ సభ్యులందరికీ మరియు మున్సిపల్ నంద్యాల ప్రజలకి మీడియా మిత్రులందరికీ వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొకటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఏదైతే చైర్పర్సన్ పేరు మీద ఉందో ఈ రోజు కానీ ఇలాగే ఉంది. ఎక్కడా కానీ ఎక్కడా తప్పుదావా అయితే చైర్పర్సన్ పట్టించలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైనా అధికారుల నిర్లక్ష్యం ఉంటే కనుక వాళ్ళ అధికారులను అయితే వదిలేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కమిషనర్ గారు మీరు చేసిన చర్యలు ఏమైనా ఉన్నాయో అన్ని గౌరవ సభ్యులకి మరి మీడియా మిత్రులందరికీ వివరించాల్సిన బాధ్యత మీకు ఉంది. నాకు దీనికి మొత్తం వివరణ కావాలి. అలాగే 1 ఇంచు స్థలం కానీ మున్సిపాలిటీ పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కౌన్సిల్ తో పాటు అధికారులకు ఎక్కువ ఉంది. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుని అలాగే ఎవరైతే ఇలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడారో వాళ్ళ మీద కఠినమైనటువంటి క్రిమినల్ కేసులు కానీ మన మున్సిపాలిటీ ద్వారా పట్టించాల్సిందిగా కోరుకుంటున్నాను. అవసరమైతే గౌరవ సభ్యులతో అందరితో కలిసి మేమందరం వెళ్ళి వాళ్ళ మీద కేసులు కానీ ఫైల్ చేసి కలెక్టర్ కానీ కలవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కమిషనర్ని కోరుకుంటున్నాను. ఏదైనా మన అధికారుల నిర్లక్ష్యం ఉంది అని తెలిస్తే మటుకు మేము కౌన్సిల్ వాళ్ళ మీద ఎలాంటి ఈ చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, మాట్లాడండి. సభకు నమస్కారం అధ్యక్ష. కమిషనర్ గారు కొత్తగా వచ్చారు. ఆయన పాపం వచ్చి 10 రోజులు అవుతుంది. ఆయన ఇంకా సతాయితీ ఇవ్వడం ఆయన దిక్కు లేదంలో ఏంది పరిస్థితి అని. పాత కమిషనర్ పాపం ఎంత డెవలప్ చేసిపోయినారు. కొత్త కమిషనర్ కూడా ఇదే డెవలప్ చేయాలి అందరూ అడుగుతున్నారు. మాట్లాడు అరే సబ్జెక్ట్ తెలియదు కదా సార్. పాత కమిషనర్ బాగా డెవలప్ చేసిపోయినారు. అప్డే చేయాలని ఎవరో మన సుబ్రహ్మణ్యం పడకల సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. ఎంత డెవలప్ చేశారు నంద్యాలకంతా తెలియదు. వర్కర్ కాంట్రాక్ట్ వర్క్ వేసుకోవాలంటే వేసుకోకండి, డబ్బులు లేవు. అట్లా చేయాలంటున్నా ఈ సార్ కూడా మన వాళ్ళు చెప్పే విధానం అట్టుంది. వర్క్ ఆర్డర్ ఇష్యూ చేసి ఒక్కో దాంట్లో 4 నెలలు 5 నెలలు అవుతుంది. వర్క్ స్టార్ట్ చేయలే. ఇప్పుడన్నా కొత్త కమిషనర్ అట్లా వర్క్ స్టార్ట్ చేయమని చెప్తారేమో అని అడుగుతున్నా అధ్యక్ష. నేను ఆల్రెడీ నోటీసులు కానీ సర్వ్ చేస్తున్నారండి. నోటీసులు వచ్చిన అధ్యక్ష. ఆల్రెడీ ఏం చేశారంటే వర్క్ స్టార్ట్ చేయని వాళ్ళు పాత కమిషనర్ తేడా పెట్టుకుంటే మళ్ళీ ఈసారి ఇబ్బంది పడతాడేమో చూడండి. మళ్ళీ ఆయన చేసి నంద్యాల మంచి పేరు తెచ్చిపోయినాడు. రవిచంద్ర కిషోర్ రెడ్డి ఏం ఆయన మాకు పేరు ఐడియా రాకుందండి. మా ఎమ్మెల్యే పేరు అయితే మాకు గుర్తుంటుంది. ఆయన పేరు మాకు గుర్తు రాకుంది. పోయిన ఆయన పేరు కమిషనర్ గారు ఏదైతే వర్క్ ఆర్డర్ తీసుకోలేదు ఆల్రెడీ చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం కానీ జరిగింది. తప్పకుండా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గౌరవ సభ్యులతో మాట్లాడి వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోండి. అదే అధ్యక్ష, దాన్ని స్టార్ట్ చేయమని చెప్పండి అధ్యక్ష. మళ్ళీ ఎన్నికలు కూడా వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కనీసం మిషన్ తెచ్చి అట్లా బరికనే పెట్టమనండి, మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఇంకొకటి అధ్యక్ష, నడుచుకోవడంలో బర్రెలు కట్టేస్తున్నారు అని మీకు కానీ తెలుసు. దాన్ని క్లీన్ చేయమని అందరు మిమ్మల్ని అడిగాను, ఎమ్మెల్యే గారిని అడిగాను. ప్రాబ్లం ఎక్కడ ఉంది అధ్యక్ష? అది మనకు నడుచుకోవడంలో కార్నర్ లో ఒక బిట్ ఉంది అధ్యక్ష. అది లేబర్ సొసైటీ సంబంధం ఏమది. దాన్ని బర్రెలు కట్టేస్తున్నారు. అది ఏరిగిన పేడ అంతా అందేస్తున్నారు అధ్యక్ష. అది ఎంత గలీజ్ ఉందంటే నోట్ చేసుకొని అక్కడ చెప్పినాం అధ్యక్ష. ఇంత ముందు సార్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు ఆయనకు. దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ అలాగే ఏదైతే అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే కనుక వాళ్ళు క్లీన్ అక్కడి నుంచి వెళ్ళేదారుగా నోటీసులు సర్వ్ చేయండి. అధ్యక్ష, నోటీసులు ఇచ్చినాము. చాలా మంది లేచిపోయినా కానీ మళ్ళీ నేను అయితే చెప్తా ఉన్నాను. మళ్ళీ అన్నీ ఉంటున్నారు. ఎవరికి వాళ్ళు రికమెండ్ చేసినా నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అధ్యక్ష, సలీంనగర్ నుంచి కర్ణాల స్కూల్ దగ్గర నుంచి రోడ్ వేసాను అధ్యక్ష. పెద్దోళ్ళు కాదు, మట్టి రోడ్డు. దానికి ఒక లైట్ కూడా ఒక సంబంధం లేదు అధ్యక్ష. చాలా ట్రాఫిక్ పెరిగిపోయింది. అక్కడ దానికి పోయింది చాలా ముగ్గులు అధ్యక్ష. చాలా రాత్రి కూడా దొంగతనాలు ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ అక్కడంతా లైట్లు వేయాలని కోరుతున్నాం అధ్యక్ష. కోళ్ళు అధ్యక్ష, కోళ్ళు కాకుండా మేము ఏర్పాటు చేయాలని అనుకున్నాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మేము గడప పెట్టినాము. మాదైతే అందరి ఊరుకులు అయితే జరుగుతున్నాయి. మా వాటిలో లేదండి. ఈ రోజు కొన్ని టెండర్స్ కి ఆల్రెడీ ఈ రోజు దాన్ని పెట్టడం జరిగింది. మాక్సిమం 1 or 2 days లో అందరికి మళ్ళీ ఇంకొకసారి పిలిచి ఏదైతే మిగిలిపోయినాయో వాట్స్ అన్ని క్లియర్ చేసే విధంగా తప్పకుండా చూసుకుంటామండి.
అన్ని వాళ్ళలో జరుగుతాయి అధ్యక్ష. మా రాష్ట్రంలో ఒకటి కూడా జరగకపోతే లేదండి, గడప గడప అనేది కొన్ని వార్డు 9th వార్డు అందరికీ ఎవరైతే కాంట్రాక్టర్స్ పిలిచడం జరిగింది, అన్ని వార్డులు క్లియర్ అయిపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కమిషనర్ గారు అక్కడ పోల్స్ కావాలని అడుగుతున్నారు, మనం ఏమైనా చేయగలిగితే నోట్ చేసుకొని తప్పకుండా అక్కడ పోల్స్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పోల్స్ మనం లైట్ తీపిస్తే బాగుంటుంది. అధ్యక్ష మేము ఆల్రెడీ టెండర్ పెట్టామండి, నాగరాజు గారు వేశారు. నేను త్వరలోనే వాళ్ళతో కానీ మాట్లాడి లాస్ట్ మంత్ అడిగారు మీరు, కానీ నాగరాజు కాంట్రాక్టర్ తో మాట్లాడాము. ఒక నిమిషం అండి, మీరు లాస్ట్ మంత్ అడిగారు, మేము పెట్టించాము. ఎంఈ గారు వాళ్ళతో ఎలక్షన్స్ కూడా రాకముందే అవన్నీ కంప్లీట్ చేయాలి, ఎందుకంటే ప్రజలు ఇప్పుడు కమిషనర్ గారు చెప్పడం జరిగింది, అలాగే ఏసీపీ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎప్పుడో 83లో ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది, అందరికీ మనం డబ్బులు కట్టామని కూడా ఆయన ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 2022లో ఒక వ్యక్తి జీపీఏ చేయించుకోవడం జరిగింది. అప్పుడు ఉన్న కౌన్సిల్లో ఇప్పుడు మన అధికారులు ఏ రకంగా కోర్టు పోవడం కానీ, లేకపోతే దాని మీద చట్టపరమైన క్రిమినల్ చర్యలు కానీ, లేకపోతే శాఖపరమైన చర్యలు కానీ తీసుకోవడానికి ఎందుకు ఇది చేయలేదు? ఆల్రెడీ 2021లో ప్లస్ 22లో కోర్టుకి వెళ్ళారని ఏమని పోయినారు? ఊరికే ఇప్పుడు ఇంకొక రూమర్ ఉంది అధ్యక్ష, నేను మాట్లాడిన తర్వాత కంప్లీట్ గా చెప్పండి. ఇప్పుడు వాస్తవం అదే చెప్తున్నా, నంద్యాల మున్సిపాలిటీ క్లారిటీగా చెప్పండి. వాస్తవమే చెప్తాను. 6/6/2022 ఒక తీర్పు వచ్చింది, ఇంటర్వ్యూ ఆర్డర్స్ వచ్చాయి. అంటే సబ్ రిజిస్ట్రార్కి డైరెక్షన్ ఇచ్చారు కోర్టు ఇంటర్వ్యూ ఆర్డర్స్లో. అందులో వీళ్ళని మీరు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఇచ్చారనమాట. దాన్ని మనకు కూడా కమ్యూనికేట్ అయింది. ఆ రోజున్న వెంకటకృష్ణ గారు వెంటనే దాని మీద అప్పీల్ ఫైల్ చేశారు. అది కావాలా? మీరు ఏమని ఇచ్చినారనేది మాకు ఇప్పుడు చూపించండి. ఇప్పుడు మాకు చూపించండి, సభకు కానీ మీడియా కానీ ప్రజలకు కానీ చూపించండి. అదే ఇప్పుడు రిజిస్టర్ కాకుండా ఆపే అధికారము మున్సిపల్ కమిషనర్ కు లేదన్నప్పుడు మీరు దాని కాంపోనెంట్ అథారిటీతో సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు మీరు ఎందుకు లెటర్ పెట్టలేదు? అట్లా కాదు అధ్యక్ష, ఆయన మొత్తం బేతంచెర్లోనే జరిగింది రిజిస్టర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. నంద్యాలలో జరిగింది అధ్యక్ష జీపీ. ఇది 2022లో ఈ జీపీ అనేది నంద్యాల రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే జరిగింది అధ్యక్ష. ఆ రోజు మన మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? 50 కోట్ల స్థలం అధ్యక్ష, ఇది అన్యాక్రాంతమై అక్రమంగా తీసుకుంటా ఉంటే నిర్లక్ష్యంగా ఎందుకున్నారు అధ్యక్ష? అధికారులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు, వీళ్ళకి బాధ్యత లేదా? ఈ రోజు అదే వ్యక్తి జీపీ చేపించుకున్న వ్యక్తి 8 మంది మీద 43 ప్లాట్లు మళ్ళీ రాసిస్తా ఉంటే ఈ రోజు వరకు కూడా చేస్తాము, కలెక్టర్ గారికి పంపించినాము, కలెక్టర్ గారి నుంచి మాకు ఆదేశాలు రావాలా, ఆ నుంచి మేము చేస్తాము. ఇవేంది అధ్యక్ష? సొంతం స్థలం మీ స్థలం అయితే ఎవరన్నా రిజిస్టర్ చేయించుకుంటే మీరు కోర్టు ద్వారా కానీ, మీరు ఇంకొక లీగల్ ద్వారా కానీ కేసు ద్వారా పోలీస్ స్టేషన్ పోయి కేసు అన్న పెడతారు కదా. మనం ఎందుకు పెట్టలేకపోయినాము అంటే మున్సిపాలిటీ సహకరిస్తుందా? ఈ స్థలాలన్నీ పోండి తీసుకోండి అని చెప్పి మున్సిపాలిటీ సహకరిస్తుందా? ఖచ్చితంగా సహకరిస్తుంది అధ్యక్ష. ఇది నేను చెప్పగలుగుతున్నా. ఇప్పుడు అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష, ఇంకా చెప్తాను. ఇప్పుడు వీళ్ళు కోర్టుకు పోయింది కూడా వీళ్ళకు ఫేవర్గానే పోయినారు. దీన్ని కాపాడాలనే ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో కూడా పోలేదు. నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు చూపించమని చెప్పండి వీళ్ళు ఏ రకంగా పోయినారో కోర్టుకు. దీని మీద మా భూమిని వీళ్ళు అన్యాయంగా వీళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు. వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి, లేకపోతే దీన్ని కాపాడండి అని పోయినారా, లేకపోతే వాళ్ళకి ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళకి ఫేవర్గా పోయినారా అనేది కూడా ఈరోజు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు తెప్పించి ఈ సభకు మీడియాకు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైనా సరే మీ మీద కూడా మీరు చెప్తున్నారు కాబట్టి ఇది క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ఇదే కాదు అధ్యక్ష. చాలా పత్రికలు మొత్తం ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, సూర్య కావచ్చు, ప్రతిదీ అవినీతి జరుగుతూ ఉందని చెప్తా ఉంటే కళ్ళు మూసుకొని ఊరికి కూర్చోవడం ఏంది అధ్యక్ష? దాని మీద వివరణ ఇవ్వకుండా
అంటే అప్పుడు మౌనంగా ఉంటే అది మనం చేసినట్టే కదా, మరి ఎందుకు చెప్పడం లేదు? మీరు అయిపోయిన తర్వాత నేను తప్పకుండా అధ్యక్ష, ఇప్పుడైతే ఖచ్చితంగా వీళ్ళు కోర్టు ద్వారా ఏమైతే వాళ్ళకి కౌంటర్ ఇచ్చినారో అది వీళ్ళు చూపియాలా? ఇప్పుడు ఖచ్చితంగా చూపించే కంప్లీట్ చేయండి ఈ కౌన్సిల్లో. చూపించకుండా మాత్రం రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం, సాయంత్రం చెప్తాం, ఇవన్నీ వద్దనే వద్దు. ఈ రోజు ఇప్పుడు చెప్పిన తర్వాతనే వీళ్ళు కోర్టు ద్వారా చేసిన దాంట్లో మీకు ప్రతిదీ కూడా వాళ్ళ ద్వారా ఇంటిమేషన్ వస్తుంది. మీకు జరిగిన విషయం మనకి తెలియదు. అంత నిర్లక్ష్యం ఉండాలా సార్ మీరు? అంటే ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలియదు సార్? ఇప్పుడు మీరు కోర్టు ద్వారా ఇది చేసినప్పుడు వాళ్ళు కోర్టులో మిమ్మల్ని పార్టీగా చేర్చినారు కదా సార్ మున్సిపాలిటీని. అధ్యక్ష, ఇది 2022లో జీపీ అయింది అంటున్నారు కదా, అప్పుడు ఎవరిని పార్టీ చేసినారు? నంద్యాల మున్సిపాలిటీని పార్టీ చేసినారా? ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నారు దాంట్లో నంద్యాల ఉన్నారు. అందుకే మనం కౌంటర్ కమిషనర్ పెట్టాను మేడం. మరి ఆ రోజు క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేకపోయినారు? ఆ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ను పార్టీ చేసినారు వాళ్ళు. మీకు అసలు విషయాలు ఏం తెలియవు, మీరు ఇన్ఫర్మేషన్ లేదు మీ కాడ. రెవెన్యూ డిపార్ట్మెంట్ ను పార్టీ చేసినారు వాళ్ళు. రెవెన్యూ డిపార్ట్మెంట్ దీని మీద తర్జన పడి మాది కాదు నాయన, ఇది మున్సిపాలిటీ కోర్టు అని మనకు దొబ్బింది, మన మీదకి మన ఎత్తిన వేసింది దాన్ని. ఆ ఇన్ఫర్మేషన్ మీ కాడ లేదు. తర్వాత అప్పటికప్పుడు మీరు ఊకే కోర్టుకు ఏదో పసలేని ఇన్ఫర్మేషన్ అనొచ్చు, దాన్ని పసలేని ఇన్ఫర్మేషన్ ఇచ్చి కోర్టుకు పోయినారు కాబట్టి అక్కడ వీక్ అయిపోయినాం మనం. వాస్తవాలు అవి. ఈరోజు కూడా అది మాటర్స్ ఇచ్చారు కానీ ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు ఇంకా. అది ఇంకా కేసు పెండింగ్ ఉండగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగినాయి, అది కూడా తప్పే. వాళ్ళు 90% ఉన్నారు, మనం 0% ఉన్నాం. ఇక తప్పంటే ఎట్లా అండి మీరు? కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోండి మీరు. కమిషనర్ గారు, యూ మస్ట్ టేక్ ద యాక్షన్ అండి. ఇది కాదు మీకు దీంట్లో నాకెందుకులే టౌన్ ప్లానింగ్ వాళ్ళు అనుకుంటే అది జరిగే పని కాదు. కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకుంటే కానీ దీని మీద పూర్వాపరాలు అన్నీ పరిశీలించి తీసుకోండి. ఇంకోటి, కోర్టు టైం బౌండరీ ఉంటుంది, కోర్టుకు పోవడానికి టైం బౌండరీ ఉంటుంది. అది 90 డేసా, 180 డేసా, 60 డేసా అని. ఆ టైం బౌండరీ లోపల మీరు దాన్ని రిట్ పిటిషన్ లేకపోతే ఇదంతా మున్సిపాలిటీగా. నంద్యాలలో నేటి నుండి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతాయని డీవీఈఓ సునీత తెలియజేశారు. గురువారం డీవీఈఓ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లుగా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ ద్వితీయ సంవత్సరం సంబంధించి 28,402 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లుగా తెలియజేశారు. ఈ 52 పరీక్షా కేంద్రాలకు సంబంధించి సెంటర్స్కి 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లను 52 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని కేటాయించడం జరిగింది. సో అన్ని సెంటర్స్లలో కూడా పరీక్షకు నిర్వహణకు సంబంధించినటువంటి ఫర్నిచర్ ఏర్పాట్స్, అదేవిధంగా సీసీ కెమెరాలు, తర్వాత తాగునీటి సౌకర్యము మొదలైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. 2 రోజుల కిందటే మనకి ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ నుంచి కూడా క్వశ్చన్ పేపర్స్ మన జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి 22 కస్టోడియన్ పాయింట్స్కు చేరుకున్నాయి. సో రేపటి నుంచి ఆ యొక్క కస్టోడియన్ పాయింట్స్ నుంచి ఆ పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు సరఫరా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పరీక్షలకి సంబంధించి దాదాపుగా మొదటి సంవత్సరం విద్యార్థులు 13,053 మంది, అదేవిధంగానే రెండవ సంవత్సరము సంబంధించి విద్యార్థులు 14,500 విద్యార్థులు, మొత్తం 28,000 వరకు కూడా విద్యార్థులు హాజరు కానున్నారు. సో కాబట్టి విద్యార్థులకు సంబంధించి అన్ని కళాశాలల వాళ్ళు కూడా హాల్ టికెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పరీక్షలప్పుడు విద్యార్థులు తమకు కేటాయించినటువంటి పరీక్షా కేంద్రాన్ని ముందు రోజుగానే చూసుకొని ఆ యొక్క పరీక్షా కేంద్రానికి పరీక్ష రోజు అర్ధగంట ముందుగానే చేరుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగానే తల్లిదండ్రులు కూడా ఈ యొక్క పరీక్షల సమయంలో విద్యార్థులను వారు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా వాళ్ళను ప్రశాంత వాతావరణం కలిగించేలాగా విద్యార్థులను తల్లిదండ్రులు చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. సో విద్యార్థులు కూడా ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. కాబట్టి అరగంట ముందుగానే మీకు కేటాయించినటువంటి సెంటర్స్లోకి వెళ్ళి
ఆ యొక్క పరీక్షల సమయం 3 గంటల వరకు కూడా మీరు పరీక్ష కేంద్రాల్లో ఉండాలి. మీ వెంట ఎటువంటి స్మార్ట్ వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఎటువంటి మనకి సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా మీ వెంట తీసుకొని పోకూడదు. కేవలం మీ హాల్ టికెట్, మీకు రాయడానికి యొక్క ప్యాడ్స్, తర్వాత పెన్స్ ఇటువంటివి మాత్రమే తీసుకొని పోవాలి. ఎటువంటి మెటీరియల్ కూడా మీ వెంట తీసుకొనకూడదు. కాబట్టి ఈ విషయాలు మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగానే ఈ యొక్క పరీక్ష నిర్వహణలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, 2 సిట్టింగ్ స్క్వాడ్స్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా డిఎస్సి మెంబర్స్ ఉంటారు. సో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మొత్తం అంతా కూడా రేపటి నుంచి అంటే 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా పరీక్షలు జరుగుతున్నాయి. మెయిన్ ఎగ్జామ్స్ దాదాపుగా 15 వరకు కంప్లీట్ అవుతాయి. రిమైనింగ్ 4 days కూడా మనకి మైనర్ సబ్జెక్ట్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరీక్షల సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరీక్షల కేంద్రానికి మాత్రము అందరూ కూడా అర్ధగంట ముందుగానే చేరుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా మేము ఆల్రెడీ ఇంత ముందుగానే కోఆర్డినేషన్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పరీక్ష నిర్వహణలో ఆ యొక్క లైన్ డిపార్ట్మెంట్ సహకారం కూడా మాకు ఉంది. కాబట్టి వారందరి సహకారంతో ఈ యొక్క సంవత్సరము పరీక్షల నిర్వహణకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా మేము అన్ని తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము. అంతేకాకుండా నంద్యాల జిల్లా కేంద్రంగా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మనకి జిల్లా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా క్యాంపు కూడా ఇక్కడ నుంచే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పరీక్షల అయిన వెంటనే కూడా స్పాట్ వాల్యుయేషన్ కూడా మన నంద్యాల జిల్లా కేంద్రంలోనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి విషయాలను తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పరీక్ష రాయబోయేటువంటి విద్యార్థులకి అందరికీ కూడా ఆశీస్సులు. మీరందరూ కూడా పరీక్షలను బాగా రాసి మంచి ఫలితాలు తీసుకురావాలని, ఎటువంటి ఆందోళన చెందకుండా. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వాడివేడిగా కొనసాగింది. అయితే మున్సిపల్ స్థలాలపై కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారంటూ, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ కూడా సంబంధం అంటూ ఓర్వలేక కొంతమంది వ్యక్తులు చైర్పర్సన్ పై ఆరోపించారు. కొన్ని పత్రికల్లో సోషల్ మీడియా ఆరోపణలపై మున్సిపల్ చైర్పర్సన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిల్లో చైర్పర్సన్ మబున్నీసా మాట్లాడుతూ మున్సిపల్ స్థలాలపై వస్తున్న ఆరోపణలపై ఖండిస్తూ మున్సిపల్ స్థలాలను ఎవరైనా కబ్జా చేసినా వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, నాపై పత్రికల్లో సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, మున్సిపాలిటీ స్థలాలపై అధికారులు హస్తం ఉంటే వారిపై కూడా చర్యలు తప్పవని, ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిధును వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అవసరమైతే మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు కూడా చేస్తామని, ఎవరిని కూడా వదిలిపెట్టానని మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా ఆవేదన వ్యక్తం చేశారు. తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సభ ద్వారా మీడియా మిత్రులందరికీ విన్నవించుకునేది ఏంటంటే, ఏదైతే ఈ మధ్య కాలంలో 2 ఎకరాల భూ వివాదం ఉందో అది వచ్చిన వెంటనే మేమైతే అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అది ఎలా జరిగిందనేది పరిశీలించడం జరిగింది. ఇంకొకటి కొన్ని పత్రికల ద్వారా కానీ నాకు తెలిసింది వాళ్ళు మైనార్టీస్ కాబట్టి మేము వేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు మైనార్టీస్ అయినంత మాత్రాన ఈ నంద్యాల మొత్తంలో ఎంతో మంది మైనార్టీస్ ఉన్నారు, ఎంతో మంది ఇవన్నీ తెలుసు. ఎక్కడైనా సరే ఈ భూ వివాదంలో ఒక చిన్న మచ్చైనా నా ఇంకా ఉందని చెప్పి ఎవరైనా నిరూపించినా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని మీడియా మిత్రుల ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఏదైతే గౌరవ సభ్యులు నా మీద నమ్మకంతో, మన శాసనసభ్యులు మరియు మన ప్రభుత్వం కానీ మా మీద ఏదైతే నమ్మకంతో ఉందో 100కి 100% అదే నమ్మకంతో నేను పనిచేస్తున్నాను. ఎక్కడైనా సరే తీసినంత రాయంత కానీ నేను ఎక్కడ నా పదవిని దుర్వినియోగం చేయలేదు. ఆ అల్లా ఇచ్చిన దాంట్లో నేను సంతోషంగా ఉన్నాను. ఈనాటికి కానీ నేను ఏదైతే నాకు ఈ 3 ఏళ్ల ముందరుందో అదే ఉన్నాను. కానీ రాయంత ఇంచు కానీ నా దగ్గర కాదు, నా కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర కానీ ఎలాంటి ఆస్తులు మేము కొనుగోలు కానీ ఎలాంటివి చేయలేదు. అయినా ఇవి అన్ని క్లియర్ అయ్యేంత వరకు మీరు కాదు నేను కానీ నిద్రపోను. ఖచ్చితంగా దీని మీద అన్ని వివరణ రావాల్సిందే. ఎక్కడ కానీ మనం మున్సిపాలిటీ స్థలాన్ని ఇంచు కానీ ఎవరికి పోనివ్వము. దాని మీద అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద ఎంత మట్టుకైనా చర్యలు తీసుకోవడానికి కానీ మేము ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే అధికారుల మీద కానీ ఎందుకంటే నిద్రపోతే మటుకు వాళ్ళ మీద కొరడానికి తెలిపి మరి నిద్ర లేపి మా ఆస్తులను మేము కాపాడుకుంటాము. మీరు ఎందుకనంటే పత్రిక వాళ్ళు వచ్చేంత వరకు మీరేం చేస్తున్నారు అనేది గౌరవ ఈ రోజు వరకు ఎందుకనంటే సభ్యులందరి దృష్టిలో ముందరనే మీ అందరికి అడగాలనే ఉద్దేశంతోనే ఈ రోజు వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకొకసారి కానీ
నంద్యాల పట్టణ ప్రజలకు కానీ మీడియా వారికి కానీ గౌరవ సభ్యులందరికీ విన్నవించుకుంటే ఇదే ఎక్కడ మీ చైర్పర్సన్ ఆగునేస్ ఎక్కడ తప్పు చేయబోదని తెలియజేసుకుంటూ, అలాగే మున్సిపాలిటీ స్థలాన్ని 100% కాపాడుకుందామని చెప్పి గౌరవ సభ్యుల్ని తెలియజేసుకుంటూ, అధికారులను అసలు మీరేం చేశారో మాకు సభ్యులందరికీ వివరించాల్సిందిగా కోరుకుంటున్నాను. కమిషనర్ గారు, మేమైతే ఊరుకోమండి. దయచేసి ఎందుకు అని అంటే, మీరు ఏదన్నా నిర్లక్ష్యం వహించి అది మా కౌన్సిల్ కి చెడ్డ పేరు, మా పార్టీకి చెడ్డ పేరు, మాకు చెడ్డ పేరు వస్తే ఇంకా ముఖ్యంగా మున్సిపాలిటీ స్థలాలు ఇలా అన్యప్రాంతం అయ్యే విధంగా ఉంటే మటుకు మీ మీద తప్పకుండా మేమైతే చర్యలు తీసుకుంటాము. మీరు ఏమేం చేశారో సభ్యులందరికీ వివరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ ఫేర్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక నడిగడ్డ నబీనగర్లో గల రాయల్ పాఠశాలలో సామాజిక, విద్య, వైద్యం, అంతరిక్ష పరిశోధనలకు అనుగుణంగా చేసిన సైన్స్ ప్రదర్శనలు అతిథులకు, తల్లిదండ్రులకు మరియు చూపరులకు ఆకట్టుకున్నాయి. ఈ సైన్స్ ఫేర్ కు అతిథులుగా నవభారత్ స్కూల్ కరస్పాండెంట్ హుసేన్, రాయల్ స్కూల్ డైరెక్టర్ శ్రీ యాకూబ్, కరస్పాండెంట్ శ్రీ ఇషాక్ వల్లి, సాయివాణి స్కూల్ కరస్పాండెంట్ హుసేన్ బాషా, నలంద స్కూల్ కరస్పాండెంట్ శ్రీ ఉత్తేజ్, వికాస్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీవలి, భారతీయ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ మన్నన్, అలాగే మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Schools, post office, bank, college, first track. Keep your finger. ఈరోజు రాయల్ ఇంగ్లీష్ మీడియం నడిగడ్డ నబీనగర్ యందు వైజ్ఞానిక ప్రదర్శన పిల్లలు నిర్వహించడం జరిగింది. ఇన్నోవేటివ్ సైన్స్ వరల్డ్ జాయ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టైటిల్తో ఈరోజు మా విద్యార్థులు వివిధ అద్భుతమైన ప్రదర్శనలు చేయడం జరిగింది. ప్రాజెక్ట్స్లో ఎందు మెయిన్ సైన్స్ యొక్క అభివృద్ధి, సైన్స్ ద్వారా మనం భారతదేశం అగ్రదేశాల్లో గొప్ప దేశంగా ఎలా నిలబడుతుందో సైన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది. అలాగే ఆల్ సబ్జెక్ట్స్లో కూడా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, సోషల్, ఎవ్రీ సబ్జెక్ట్ ఎందు కూడా ప్రాజెక్ట్స్ చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. వాళ్ళు క్రియేటివిటీ యొక్క ఆలోచనలు చూస్తుంటే భావి భారత పౌరులుగా వాళ్ళకు సైంటిస్టులుగా భారతదేశానికి కూడా ఇలాంటి విద్యార్థుల ద్వారా ఉత్తమ సైంటిస్టులు తయారు చేయడంలో మా వంతు పాత్రగా మా విద్యార్థులు చాలా ప్రాజెక్ట్స్ అద్భుతంగా నిర్వహించడం జరిగింది. వారు తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఇవాళ సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ఈ సైన్స్ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పిల్లల్లో ఆలోచన శక్తిని పెంపొందించాలి. చదువులు అనేటివి
మొనాటనీగా బై హ్యాడ్ సిస్టమ్ కాకోకుండా వాళ్ళలో పిక్చర్ చూసి అర్థం చేసుకునే విధానాన్ని అవలంబించడం చాలా అభినందించదగ్గ విషయం. దాంట్లో భాగంగానే సైన్స్ అనేదే ఒక ప్రశ్న, ఒక ఆలోచన, ఒక విశ్లేషణ, ఒక నిబద్ధత అటువంటిది పిల్లలలో పెంపొందించి వాళ్ళు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో సైన్స్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ సైన్స్లో కనుక్కున్నటువంటి విజ్ఞానాన్ని సామాన్య పౌరులకైతేనేమిటి భారతదేశంలో అనేక మందికి వాటి యొక్క ఉపయోగాలు అందుతాయి. అటువంటి ఆలోచనలు పిల్లల స్థాయిలో నుంచే మన రాయల్ ఇంగ్లీష్ మీడియంలో నేర్పించడం ఉపాధ్యాయులకి చాలా గొప్ప పరిణామం. అటువంటి పాఠశాల యొక్క నైపుణ్యాల్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క సైన్స్ ఫేర్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులని కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లిలో 22 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన సముదాయాన్ని నెల 4వ తేదీన రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇక ఏరియా ఆసుపత్రి 4వ తేదీ ప్రజలకు అంకితం చేయనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హెలీప్యాడ్ మరియు సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సీఎం పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం. అట్లా కూడా ఇక్కడ పెట్రోల్ పక్క బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ స్థలం అన్యక్రాంతిపై రగడ, గలమెత్తిన కౌన్సిలర్లు. నంద్యాలలో నేటి నుండి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు, అన్ని ఏర్పాట్లు సిద్ధం. టీవీఈఓ సునీత వెల్లడి. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్లో వాడివేడిగా మున్సిపల్ స్థలాలు కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం, చైర్పర్సన్ మబున్నీసా. రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ ఫేర్ వేడుకలు. బనగానపల్లి ప్రారంభోత్సవానికి సిద్ధమైన 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. Anchor Part 1.